హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం ఎంఎస్ వర్డ్లో పారాగ్రాఫ్ గ్రూప్లో కొన్ని కమాండ్స్ గురించి మనం నేర్చుకుందామండి. చూడండి వ్యూయర్స్, నేను కంటెంట్ టైప్ చేసి పెట్టానండి. ఈ మ్యాటర్ని సెలక్షన్ చేస్తున్నాను. చూడండి వ్యూయర్స్, ఈ కంటెంట్ ఎలా ఉందంటే లెఫ్ట్ సైడ్న ఎగ్జాక్ట్గా ఒకదాని కింద ఒకటి స్ట్రైట్గా ఉంది చూడండి. మరి ఈ రైట్ సైడ్ చూడండి, ఒకటే ముందుకి ఒకటే వెనక్కి ఈ విధంగా ఉందండి. అంటే ఏంది, దీని పెర్ఫార్మా అనేది సరిగ్గా లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంఎస్ ఆఫీస్ మీద ఏదైనా ఆఫీస్లో జాబ్ చేస్తుంటే ఒక గవర్నమెంట్ ఆఫీస్కి అప్రూవల్ కోసం ఏదో ఒక అప్రూవల్ కోసం ఒక లెటర్ పెట్టుకుంటాం. వాడు కంటెంట్తో పాటు పెర్ఫార్మా కూడా చూస్తాడండి, అంటే పర్ఫెక్ట్గా ఉందా లేదా అన్నది. చూడండి వ్యూయర్స్, అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్ ఎలా ఉందో రైట్ సైడ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలి. అలా బోత్ సైడ్స్ ఎగ్జాక్ట్గా సెట్ అవ్వాలంటే మనం యూజ్ చేసే కమాండ్ ఏంటంటే జస్టిఫై అనే కమాండ్ యూజ్ చేస్తాం. దీన్ని ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో ఆటోమేటిక్గా బోత్ సైడ్స్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఓకేనా, మళ్ళీ దీన్ని క్లిక్ చేయండి, మళ్ళీ డియాక్టివేషన్ అవుతుంది. ఈ జస్టిఫై అనే కమాండ్ దేనికి అప్లై అయ్యిద్దంటే ఓన్లీ పారాగ్రాఫ్స్కి మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం జనరల్గా ఇక్కడ టైప్ చేస్తున్నాం చూడండి, నేను ఏదో ఒక మ్యాటర్ ఇలా టైప్ చేసి ఎంటర్, మళ్ళీ టైప్ చేసి ఎంటర్, ఈ విధంగా. ఇదేంటండి, జస్ట్ ఒక లైన్స్ అండి. వీటిని సెలక్షన్ చేసి జస్టిఫై అంటే రాదండి, అంటే బోత్ సైడ్స్ ఎగ్జాక్ట్గా సెట్ అవ్వదు. పారాగ్రాఫ్స్కి మాత్రం అంటే ఆటోమేటిక్గా మ్యాటర్ అనేది కిందకి రావాలి. మనం ఒక లెటర్స్ రాసేటప్పుడు పారాగ్రాఫ్స్ అనేది ఆటోమేటిక్గా రాస్తూ ఉంటాం. వాటికి పర్ఫెక్ట్గా బోత్ సైడ్స్ ఫిట్ అవ్వాలంటే మనం యూజ్ చేసే కమాండ్ జస్టిఫై అనమాట. దీనికి షార్ట్ కట్ ఉందండి, అదేంటంటే Ctrl+J. ఎప్పుడైతే Ctrl+J ప్రెస్ చేస్తాం ఆటోమేటిక్గా జస్టిఫై కమాండ్ అనేది యాక్టివేషన్ అవుతుంది. మళ్ళీ Ctrl+J అనండి, రిమూవ్ అయిపోతుంది. ఓకేనండి, ఈ విధంగా. అలానే నెక్స్ట్ కమాండ్ చూడండి, నెక్స్ట్ కమాండ్ వచ్చి లైన్ స్పేసింగ్. లైన్కి మధ్య స్పేసింగ్ అనేది రావడం కోసం యూజ్ చేస్తామండి. చూడండి వ్యూయర్స్, ఇక్కడ మనకి లైన్ స్పేసింగ్ చూసుకుంటే పక్కనే యారో మార్క్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి డిఫాల్ట్గా 1.0, 1.15, 1.5 ఈ విధంగా ఉన్నాయండి. జనరల్గా ఎక్కడైనా సరే కొన్ని రూల్స్ ప్రకారంగా మనం వాడేది 1.15 లేదా 1.5 వాడతామండి. 1.0, 2.0 ఇలా వాడమండి. ఓకేనా, పర్ఫెక్ట్ రూల్ ప్రకారం మనం వాడేది 1.15 లేదా 1.5. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే సెలక్షన్ చేసి ఇది ఈ పారాగ్రాఫ్ ఒకటి సెలక్షన్ చేసి లైన్ స్పేసింగ్ దీనిలోకి వెళ్ళి 1.5 అన్న. చూడండి, కొంచెం లైన్ స్పేసింగ్ అనేది ఎక్కువైంది. 2.0 అన్న, అంటే ముందుగానే ప్రివ్యూ చూసుకోవచ్చు అండి. మీరు ఓకే అనుకుంటే దాని మీద ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా లైన్ స్పేసింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ నార్మల్గా రావాలంటే మళ్ళీ సెలక్షన్ చేయండి, మళ్ళీ కమాండ్లోకి వెళ్ళండి, 1.15 ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. మీరు కంటెంట్ని సెలక్షన్ చేయండి, Ctrl+1 అన్న, ఆటోమేటిక్గా చూడండి లైన్ స్పేసింగ్ అనేది 1.0గా కన్వర్ట్ అయింది. మళ్ళీ నేను సెలక్షన్ చేసి Ctrl+2 అన్న, చూడండి లైన్ స్పేసింగ్ అనేది 2.0కి వెళ్ళిపోయింది. అంటే 2.0కి వెళ్ళాలంటే Ctrl+2, అంటే 1.0కి వెళ్ళాలంటే Ctrl+1 ఈ విధంగా. అండ్ జనరల్గా అంటే ఏంది 1.5 ఈ విధంగా రావాలంటే Ctrl+5 కొట్టండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ విధంగా లైన్ స్పేసింగ్కి మనం షార్ట్ కట్స్ కూడా యూజ్ చేయొచ్చు. చూడండి వ్యూయర్స్, నెక్స్ట్ కమాండ్ వచ్చి షేడింగ్ అనమాట. చూడండి, ఈ పక్కనే యారో మార్క్ ఉంది కదా, ఇక్కడ మనకి చాలా కలర్స్ ఉన్నాయండి. ఈ కలర్స్ అనేవి ఎందుకు అప్లై చేస్తామంటే చూడండి, ఇక్కడ నేను పారాగ్రాఫ్స్ ఆల్రెడీ ఉన్నాయి కదండి, ఒక పారాగ్రాఫ్ మీద సెలక్షన్ చేశాను. ఒక పారాగ్రాఫ్ మీద కర్సర్ అనేది బ్లింక్ అవుతుందండి, ఏది ఫస్ట్ పారాగ్రాఫ్ మీదే. నేను ఇప్పుడు ఈ కమాండ్ షేడింగ్ అనే కమాండ్ని యారో మార్క్ క్లిక్ చేసి నాకు కావాల్సిన కలర్ మీద పెడుతున్నాను. చూడండి, టోటల్ పారాగ్రాఫ్ మొత్తం అప్లై అవుతుంది కలర్ అనేది. ఒకవేళ నేను ఈ మొత్తాన్ని సెలక్షన్ చేశానండి, ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా ఈ మొత్తానికి కలర్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. అంటే ఒక రకంగా చెప్పాలంటే హైలైట్ చేసుకోవచ్చు. లేదా షేడింగ్ అంటే ఏంది, మీరు సెలెక్ట్ చేసిన పారాగ్రాఫ్ వాటికి షేడింగ్ ఏదైనా కలర్ షేడింగ్ పెట్టుకోవచ్చు. ఓకేనండి, అలానే చూడండి మళ్ళీ నార్మల్గా రావాలంటే మీరు దీంట్లోకి వెళ్ళిపోయి నో కలర్ లేదా వైట్ కలర్ అయినా పెట్టుకోవచ్చు ఈ టైప్లో. ఓకేనండి, అలానే చూడండి ఇక్కడ మనకి బోర్డర్స్ ఉన్నాయండి. బోర్డర్స్ ఇక్కడ రకరకాల బోర్డర్స్ ఉంటాయండి, బాటమ్ బోర్డర్ అని, టాప్ బోర్డర్ అని, లెఫ్ట్ రైట్ ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ పారాగ్రాఫ్ని సెలక్షన్ చేశాను, బోర్డర్స్లోకి వెళ్ళాను, పక్కన యారో మార్క్ క్లిక్ చేశాను. ఇక్కడ నేను బాటమ్ బోర్డర్ అనగానే చూడండి బాటంలో బోర్డర్ వచ్చింది, అంటే ప్రివ్యూ చూస్తున్నాను ముందుగానే
టాప్లో కావాలంటే టాప్, లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, రైట్ కావాలంటే రైట్. ఆల్ బోర్డర్ అంటే టోటల్ టాప్ బాటమ్ లెఫ్ట్ రైట్ మొత్తం వచ్చేస్తుందండి ఈ విధంగా. ఓకేనా? ఎప్పుడైతే ప్రెస్ చేస్తారో ఆటోమేటిక్ ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. అంటే ఒక పారాగ్రాఫ్కి బోర్డర్ అనేది అప్లై చేసుకోవచ్చు. బోర్డర్ని రిమూవ్ చేయాలంటే మళ్ళీ సెలక్షన్ చేయండి. ఇక్కడే మనకి నో బోర్డర్ అనే ఆప్షన్ ఉంటుందండి. నో బోర్డర్ దీన్ని ప్రెస్ చేయండి. ఈ బోర్డర్స్ ఎక్కువగా ఎక్సెల్లో వాడతాం బాగా, అంటే వర్డ్లో కూడా వాడతామండి, ఎక్సెల్లో మెనీ టైమ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను బోర్డర్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత ఈ బోర్డర్ కూడా మనం షేడింగ్ ఇచ్చుకోవచ్చు, కలర్స్ ఇచ్చుకోవచ్చు, బోర్డర్ స్టైల్స్ కూడా మార్చుకోవచ్చు. ఇవి మనకి ఇంకా ముందు వస్తాయి అడ్వాన్స్డ్గా. చూడండి, ఇక్కడ నేను యారో మార్క్ ప్రెస్ చేశాను. ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి బోర్డర్స్ అండ్ షేడింగ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీన్ని ప్రెస్ చేయండి. చూడండి, ఇలా డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఇక్కడ మనకి రకరకాల స్టైల్స్ ఉంటాయండి. స్టైల్ తీసుకునేటప్పుడు ఇక్కడ బాక్స్ అనే దాని మీద ప్రెస్ చేసి ఇక్కడ మీకు కావాల్సిన స్టైల్ ఏదైనా తీసుకోండి. ఒక స్టైల్ తీసుకున్నాను, స్టైల్ క్లిక్ చేసి ఓకే అన్న, ఆటోమేటిక్గా అప్లై అయ్యింది. ఓకేనా? ఆ బార్డర్ డిఫాల్ట్గా మనకి బ్లాక్ కలర్లో ఉంది కదండి, ఇలా కలర్స్ కూడా మార్చుకోవచ్చు అండి. ఇదిగోండి, ఇక్కడ కలర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మీరు ఏ కలర్ అయినా పెట్టుకోండి, మీకు కావాల్సిన కలర్ సెలెక్షన్ చేయండి. అండ్ దాని యొక్క సైజు మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సెలెక్షన్ చేసి ఓకే కొట్టారంటే ఆటోమేటిక్గా ఈ విధంగా వస్తుంది, ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. అలానే అసలు మొత్తం తీసేయాలనుకుంటే నో బార్డర్. ఓకేనండి? లేదు ఏమైనా బార్డర్స్కి షేడింగ్ ఇవ్వాలి, షాడో ఎఫెక్ట్స్ ఇవ్వాలి, ఇవన్నీ మనకి ఇంకా ముందుగా అడ్వాన్స్డ్గా వస్తాయండి. ఈ డిజైను లేఅవుట్ ట్యాబ్స్ చెప్పుకునేటప్పుడు మనకు వస్తాయండి. ఓకేనా? ఈ విధంగా మనం బార్డర్ స్టైల్స్ కానీ షాడో ఎఫెక్ట్స్ కానీ ఇచ్చుకోవచ్చు. లేదంటే ఫైనల్లో మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. లేదా బార్డర్స్లోకి వెళ్ళిపోయి నో బార్డర్ అనండి, ఆటోమేటిక్గా రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లోను, గూగుల్ ప్లస్లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.